దాని బ్యాక్ సైడ్ ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ యొక్క హౌస్లో ఒక వాటర్ డ్రమ్ములో ఒక మహిళ శవం, ఏజ్ అబౌట్ 45 ఇయర్స్ ఉంటుంది. ఆ మహిళ శవం ఉందని చెప్పేసి మాకు ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ అయినటువంటి అతను మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మనం ఇది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క మహిళ ఐడెంటిటీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమె పేరు వచ్చేసి లక్ష్మి. ఈమె గుంతకల్లో. ఈమె వచ్చేసి గత 15 సంవత్సరాల నుంచి మన గంగవరంలోనే ఉంటుంది. ఒక రూమ్ బాడీకి తీసుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ కేసు సంబంధించినటువంటి ముద్దాయి అయినటువంటి మంజునాథ్ అనే అతను ఈ మహిళకు పరిచయం అవుతాడు. ఈమెతో కూడా కలిసి ఇతను కూలి పనులు చేసుకుంటూ అతను వచ్చేసి పలమనేరు మండలం, పలమనేరు టౌన్లోనే ఉంటాడు. బొరుగులు బట్టి వీధి అక్కడ ఉంటాడు, నివాసం ఉంటుంది. ఇతను పరిచయం అయ్యి గత 6 నెలల నుంచి పరిచయంతో ఈమెను ఎట్లయినా శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆమెని ఒక 15వ తారీఖున, ఈ నెల 15వ తారీఖున సుమారుగా రాత్రి 7-8 ప్రాంతంలో ఒక హౌస్ ఓనర్ దగ్గర పని ఉంది, పని ఇప్పిస్తానని చెప్పేసి ఆమె మాయమాటలు చెప్పేసి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి అక్కడికి ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈమెని బలాత్కారం చేసి తర్వాత ఆమె ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తుందనే ఉద్దేశంతో ఆమె అక్కడనే ఒక పక్కన ఉన్నటువంటి ఒక కట్టెతో ఆమెని తలపైన బలంగా కొట్టి అక్కడ ఆమె తన కొట్టడం వల్ల తీవ్రంగా రక్తస్రావం వేసి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన ఆ మహిళని అక్కడే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక వాటర్ డ్రమ్ములో తలకిందులో పడివేసి ఆ కట్టెని అక్కడ పడేసి అతను ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఈరోజు అతన్ని దండపల్లి క్రాస్ వద్ద ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకొని అతను ప్రశ్నించి అతను ఒక స్టేట్మెంట్ రికార్డ్ జరిగింది. ఈ యొక్క మహిళను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత మనకు రిపోర్టు ప్లస్ ఇంకా కొంతమంది విట్నెస్ని ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. విట్నెస్ని ఎగ్జామిన్ చేసి ఇంకా ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సింది. తర్వాత మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది.